31,000 కోట్లు రుణమాఫీ చేస్తామంటున్నారు. అయితే వాళ్ళ మంత్రివర్గంలోనే కొంతమంది కొంత అవ్వలేదు అని కూడా చెప్తున్నారు. త్వరలో చేస్తా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం, వాళ్ళ ఇంటికే వెళ్ళి ఏంటి అన్ని వివరాలు చూస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఒకళ్ళు మాట్లాడిన దానికి ఇంకొకళ్ళు మాట్లాడేదానికి అసలు పొంతం లేని సమాధానాలతో కాలం వెలుగుస్తూ ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఒకటి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారు ఒకటి మాట్లాడతారు, బట్టి గారు ఒకటి మాట్లాడతారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు. వీళ్ళు చెప్పే అంకెలకి, వీళ్ళు చెప్పే సమాధానాలకి, వీళ్ళు చెప్పే వివరాలకి ఎటువంటి పొంతన ఒకళ్ళకొకళ్ళకే లేదు. అంటే ఒకవేళ వాళ్ళలో వాళ్ళకి సఖ్యత లేదు, ఓకేనండి, పక్కన పెట్టేద్దాం. పోనీ మీలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే వింటాము, మీరే తీసుకురండి అంటున్నారు కదా. ఒకవేళ అలాంటి వాళ్ళు ఏమైనా మిస్ అయితే మేము ఇస్తాం అంటున్నారు. మిస్ అయితే ఏంది, వేలాదిగా లక్షలాది మంది మామూలుగా అప్లికేషన్లు పెట్టుకుంటారు, దాని గురించి మాట్లాడే నాదుడు లేడు. మేమేదో మాట అన్నాం కాబట్టి ఆ మాట మేమేదో నెరవేర్చినామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఏదో ప్రకటనలు చేసిండు. 15 ఆగస్టు అని చెప్పేసి అని అన్నారు. 15 ఆగస్టు ప్రకారం మామూలుగా పూర్తిగా అయిందా? 35%, 40% కూడా కాలేదు. కాని వాళ్ళందరూ బ్యాంకుల మడి తిరుగుతున్నారు, వ్యవసాయాధికారుల కాడ తిరుగుతున్నారు, కలెక్టర్ల మడి తిరుగుతున్నారు, అప్లికేషన్లు పెట్టుకుంటే చూద్దామని అంటున్నారు. ఇప్పుడు కాలక్షేపం చేయడానికి ప్రజాపాలన అనే పేరు మీద మామూలుగా ఇంటింటి పోయి సర్వే చేస్తామని అంటున్నారు. సర్వే చేసిన వాళ్ళు ఏం చేస్తారు? మేము ఏమంటున్నామంటే, ఓకే మీరు మామూలుగా రుణమాఫీ చేస్తారు, రుణమాఫీ చేసినామని అంటున్నారు, ఆ కాని వాళ్ళ వివరాలు సేకరిస్తామని అంటున్నారు. రైతు బంధుది ఏమైంది? రైతు బంధు మీరు ఎన్నికల హామీయే కదా. వ్యవసాయానికైతే ప్రతి సీజన్కి 6 నెలలకు ఒకసారి జరుగుతున్న ఖరీఫ్ రబీ సీజన్లకైతే వ్యవసాయ పెట్టుబడి కోసం ఇవ్వాలి కదా. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండో పంట, రబీ అయిపోయింది, ఖరీఫ్ మొదలైంది. రబీకి ఎన్ని ఎకరాలకు వేసారు రైతు బంధు? 3 ఎకరాలకు మించి వేయలేదు. మరి ఈరోజు మామూలుగా ఎందుకు వేయట్లేదు రైతు బంధు? చాలా కసరత్తే చేశారు కదండి. కసరత్తు ఏం చేసినా అంటే అక్కడికక్కడ వెళ్ళారు, అందరు అభిప్రాయాలు సేకరించారు. 5 ఎకరాలకు మించి ఇవ్వాలా, లోపున్న వాళ్ళకి ఇవ్వాలా, ఇలాంటివన్నీ కూడా ఎందుకు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా వెళ్ళారు. ఉపసంఘాల పేరు మీద ఈడ నిధులు లేక ఇయ్యలేక ఉపసంఘాల పేరు మీద కాలక్షేపం చేస్తే లాభం ఏంది ప్రజలకి? ఇప్పుడు రైతాంగానికి మీరు మేలు చేసేది ఎట్లా? బోనస్ ఎట్టిపోయింది? అంటే 500 బోనస్ ఎట్టిపోయింది? మీ టైంలో భూస్వాములకి లేదంటే ఎవరెవరికో విపరీతంగా ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాము. అవును, దాన్నే నిర్ధారించి మీరు పంట వేసుకునే సీజన్కి పెట్టుబడి కోసం చిన్నకారు సన్నకారు రైతులకు అందేటట్టు ఉపయోగపడేటట్టు ఇవ్వాలి కదా. ఓకే మేము బీడున్న వాళ్ళకి ఇచ్చినాం, పెద్ద భూస్వాములకు ఇచ్చినాం, వాళ్ళు లబ్ధి పొందిరు. అందులో సగం మంది పైన మామూలుగా 70% మంది భూస్వాములంతా కాంగ్రెస్ వాళ్ళే కదా. కాంగ్రెస్ వాళ్ళే తీసుకురు కదా. మరి ఇవాళ భూస్వాములందరూ మామూలుగా గ్రామాలలో, తెలంగాణలో, పట్టణాలలో స్థిరపడి వ్యాపారాలు చేసి భూస్వాములుగా ఎదిగిన వాళ్ళందరూ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అదే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు రిటర్న్ చేయలే? మా దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డికి 600 ఎకరాల భూమి ఉంది, 600 ఎకరాలకి రైతు బంధు 10,000, 8,000 వచ్చినప్పుడు తీసుకున్నాడు, 10,000 రూపాయలు చొప్పున మామూలుగా 600 ఎకరాలకి. మేమేమంటున్నాము, వ్యవసాయ క్షేత్రాలుగా ఉన్న పట్టాదారు పాస్బుక్లు ఉన్న అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ పరంగా ఇచ్చినాం. ఆ రోజు మామూలుగా మీరు అన్నారు, ఏందండి కేసీఆర్ జేబుల నుంచి ఇస్తున్నారా? ఇవాళ మీ జేబుల నుంచి ఇవ్వమంటున్నామా? మేమన్నా రేవంత్ రెడ్డి జేబుల నుంచి ఇవ్వమంటున్నామా? ఉత్తమ్ కుమార్ రెడ్డి జేబుల నుంచి ఇవ్వమంటున్నామా? ప్రభుత్వ సొమ్మే ఇవ్వమని అంటున్నాం, ప్రజాధనాన్ని. ఆ రోజు కేసీఆర్ గారు ఏ రకంగానైతే ముందస్తు జాగ్రత్తగా చిన్నకారు సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో రైతు బంధు ఇచ్చారో అదే రకంగా ఈరోజు మీరు ఇవ్వండి. అంటే ఆ ఫ్లాస్ మీరు అప్పట్లో చూసుకోలేదా? భూస్వాములకి కూడా మీరిచ్చే రైతు బంధు కావచ్చు, ఇలాంటివన్నీ వెళ్తున్నాయి. మా ప్రభుత్వంలో పాలసీ ఒకటే, ఏంటి? పట్టాదారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి రైతు బంధు ఇవ్వాలి. ఎకరానికి 8,000 రూపాయల చొప్పున మొదటి విడతలో ఇచ్చినాం, 10,000 రూపాయల చొప్పున రెండో విడతలో ఇచ్చినాం. రేపు అధికారంలోకి వస్తే మామూలుగా దాన్ని 15,000 రూపాయల వరకు చేస్తామని చెప్పినాం. దాని ప్రకారం కట్టుబడి ఉన్నాం. మేము ఉన్నన్ని రోజులు అధికారంలో వ్యవసాయ సీజన్ మొదలయ్యే టైంకే ఆల్రెడీ అది రబీ కానివ్వండి, ఖరీఫ్ కానివ్వండి, రైతు బంధు వేసినాం అకౌంట్లల్లో. మేము వేసిన డబ్బులతోనే కదా 7,000 కోట్ల రూపాయలని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు, కానీ రైతు బంధు మాత్రం వేయలేదు. వ్యవసాయదారులకి కాంట్రాక్టర్లకు పర్సంటేజీలు తీసుకొని పార్లమెంట్ ఎన్నికలలో ఖర్చు పెట్టిరు ఆ పైసల్ని. 7,000 కోట్ల రూపాయలు మేము ఏదైతే రైతు బంధు కోసం, రైతుల ప్రయోజనం కోసం ఉంచినామో ఆ పైసల్ని ఎన్నికలప్పుడు పంచనీయకుండా కోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకొచ్చి ఆపేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ 7,000 కోట్ల రూపాయలని దేనికి మళ్లించారు అని అంటే కాంట్రాక్టర్ బిల్లుల చెల్లింపు కోసం పర్సంటేజీలు తీసుకొని ఆ తీసుకున్న పర్సంటేజీని పార్లమెంట్ ఎన్నికలలో ఖర్చు పెట్టడానికి వాడుకున్నారు, ఢిల్లీకి సంచులు పంపించడానికి వాడుకున్నారు. ఆ 7,000 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వచ్చు కదా, ఇవ్వలే కదా. రైతు బంధు కోసం కేటాయించినాయి కదా, ఇవ్వలే. ఈరోజు కూడా ఇవ్వట్లేదు. దానికి ఉపసంఘం అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు.
ఈరోజు రైతు బంధు కంటే మామూలుగా ఉపసంఘాలు గుర్తొచ్చినాయి. మరి మహాలక్ష్మి పథకం ఎటుపోయింది? 2500. 4000 రూపాయలు పెన్షన్ ఎటుపోయింది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదు, బలం పుంజుకున్నప్పుడు ఇవన్నీ కూడా కార్యాచరణ రూపంలో తీసుకొస్తాం, ఎన్నికలప్పుడు కూడా అమలు పరుస్తాం అంటున్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదండి ఈ రాష్ట్ర చెప్పారు ఆర్థిక కదండి, పరిస్థితి? ఎన్నికలప్పుడు లంక బిందులు ఉన్నాయి అనుకున్నామని. అనుకున్నామనంటే మీరు ఏమైనా విదేశాల నుంచి వచ్చిరా, అమెరికా నుంచి వచ్చిరా? యూఆర్ బాట్ అండ్ బార్న్ ఆఫ్ తెలంగాణ అని అంటున్నారు. ఈడ ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అంటున్నారు. రేపు అధికారంలో రావాలని కోరుకున్నారు. అధికారంలోకి రావడానికి అమలు కానీ హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి మామూలుగా అధికారం వచ్చిన తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత మేము అట్లా అనుకున్నాం ఇట్లా అనుకున్నాం లంకల బిందులు ఉన్నాయి అనుకున్నాం అంటే లంకల బిందెలు ఉన్నాయి తోకోవడం పోవటానికి. ఆ రోజు ఏమన్నారు? రైతు రుణమాఫీ అప్పుడు నా కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం నాదనగా నేను అనుకోకుండా తప్పు చేయకుండా నా కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలని నేను ప్రజలకు ఇట్లా ఇచ్చేస్తాను అన్నాడు. ఇవ్వండి. అంటే మీరు ఈసారి రాలేకపోవడానికి, ఎలక్షన్స్లో గెలవలేకపోవడానికి, ఇటు స్టేట్లో కావచ్చు అటు సెంట్రల్లో కావచ్చు, ఎలాంటి సీట్స్ అంటే సెంట్రల్లో అసలు ఏమీ రాలేదు కదా, సో మరి ఏమిటి కారణం అనుకుంటున్నారు? అంటే రకరకాల ఇష్యూస్ తెరపైకి వచ్చాయి ఈ ఎలక్షన్స్ టైంలో. ప్రస్తుతం అయితే హైడ్రా అంటున్నారు, ఆ 111 జీవో కేటీఆర్ కోసమే వచ్చిందని కూడా అంటున్నారు, అండ్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ వస్తోంది, ఇంకా గొర్రెల స్కామ్ అంటున్నారు. ఇవన్నీ తెరపైకి రావడమే ఓటమికి కారణం అనుకుంటున్నారు? ఇప్పుడు బోఫార్స్ కుంభకోణం నుంచి మొదలుపెట్టుకొని 2G స్కామ్ నుంచి మొదలుపెట్టుకొని A to Z కుంభకోణాలని ఈ దేశంలో జరిగినాయి. కాంగ్రెస్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు, సెంట్రల్ మినిస్టర్ స్థాయిలో ఉన్నోళ్ళు, జైలుకు పోయిన సంఘటనలు కూడా కాంగ్రెస్కు ఉన్నాయి. అవినీతి అనంటే కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ అనేది ప్రజలకు అందరికీ తెలుసు. పార్టీని అడ్డం పెట్టుకొని చాలామంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు వాళ్ళ ఇళ్ళని బాగు చేసుకొని పదవులను ఉపయోగించుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళు, సంపాదించుకొని మూటగట్టుకున్న వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కోకొలలు. అది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. కానీ మేము ఏమంటున్నామంటే మీరు ఈరోజు అధికారంలోకి వచ్చింది ప్రజల్ని బాగు చేద్దామని. ఆ విషయాన్ని పక్కకు పెట్టి మీ జేబులు నింపుకునే ప్రయత్నంలో ఉన్నారు కదా. మీ జేబులు నింపుకోవటం ఆ ప్రయత్నాన్ని కొద్దిసేపు పక్కకు పెట్టి కనీసం వచ్చిన ఈ సంవత్సరం 2 సంవత్సరాలలోనైనా ప్రజల కోసం పనిచేయండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని చెప్పి అంటున్నాం మేము. అంటే ఇప్పుడు మనం చూస్తే అండి టీడీపీ వస్తుంది, అంటే యాక్టివ్ అవుతోంది. ఓకే. మీ పార్టీ నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారంటే బీజేపీ ఆర్ కాంగ్రెస్ అంటున్నారు. ఇప్పుడు టీడీపీ రాబోతోంది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్లో ఉన్నారు. ఏమిటండి, ఎందుకు మీరు కూడా ఉన్నారు? అట్లంటే మామూలుగా ఈ దేశంలో మొదలు పుట్టింది కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్ట్ ఉంది. కమ్యూనిస్ట్ ఎన్నడూ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీలు ఎక్కడికక్కడ అధికారాన్ని అనుభవించిన వాళ్ళు ప్రాంతీయ పార్టీలు పెట్టి వేరువేరు పార్టీలని వేరువేరు రాష్ట్రాలలో స్థాపించారు. మన దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలామందిని మామూలుగా అప్పుడు టీడీపీలో పెట్టినప్పుడు కూడా వచ్చారు. ఇదంతా వ్యవస్థలో మనుషులు అనేటి రావటం పోవటం ఇదంతా ఒక భాగం. కానీ ఒక వ్యవస్థగా పార్టీ ప్రారంభమైనప్పుడు ఆ పార్టీ మనుగడ కావాలంటే ప్రజలు ఆశీర్వదించాలి. ఆ క్రమంలో 9 నెలలు పెట్టిన పార్టీ టీడీపీని ఆ రోజు ఆశీర్వదించారు. ఆ రోజు పరిస్థితులు అవి వేరు. కానీ ఈరోజు మళ్ళీ తెలంగాణలో టీడీపీని ఆశీర్వదిస్తారా, ఆరాధిస్తారా, అభిమానిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఈరోజు ఎవరు ఏ పార్టీ ఎవరు పెట్టుకున్నా కానీ వేరే దేశం వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ మామూలుగా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరు కాదంటున్నారు? తప్పేముంది? అండ్ మీరు కోదాడలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, అంటే 2018 నుంచి మొన్నటి వరకు, ఇప్పుడు ప్రెసెంట్ ఎలాంటి డిఫరెన్స్ చూస్తున్నారు మీరు? ప్రస్తుతం పద్మావతి ఉన్నారు కదా. ఉన్నారు. అప్పుడు హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజలు ఆ విషయం తెలిసి కూడా ఓట్లేసారు. కాబట్టి వాళ్ళు కావాలనే కోరుకొని వేసినప్పుడు మేము కూడా దాని గురించి మాట్లాడేది ఏం లేదు కదా. ఇవాళ సంతకం కావాలంటే హైదరాబాద్ రావాల్సిందే. మరి మీరు నెక్స్ట్ మీరు వస్తే ఏం చేస్తారు? ప్రెసెంట్ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు? మీ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు నెక్స్ట్ మీరు వస్తే? ఇప్పుడు వ్యక్తిగతంగా ప్రస్తుతం ఉన్న శాసనసభ్యురాలు పనితీరు ఏంది అని అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గతంలో కూడా వారి పనితీరును చూశారు. నేను కూడా 20 సంవత్సరాలుగా ఒక కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను ఏ రకంగా పనిచేసినాను అనేది కూడా అనుభవపూర్వకంగా ఈ రెండింటిని బేరీ చేసే సమయం వస్తుంది కదా. తప్పకుండా బేరీ చేసినప్పుడు ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తారు, ఎవరు అందుబాటులో ఉంటారు, ఎవరు పని చేయగలుగుతారు, ఎవరు సామాన్యులకు అండగా ఉంటారు, ఏ విషయం మీద ఎవరు ఎట్లా స్పందిస్తారు అనేది ఈ వ్యత్యాసాలన్నీ కూడా గమనించడానికి ఒక అవకాశమే కదా ఈ 5 సంవత్సరాల సమయం. డెఫినెట్గా ప్రజలు ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి మేము సిద్ధం. ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్గా ఇంతకుముందు మీరు అన్నారు ఎన్ని పార్టీలు వచ్చినా ఏమొచ్చినా అధికారం ఒకటే ముఖ్యం కాదు కదా. ఈరోజు అధికారం లేకపోయినా ప్రజల పక్షాన పోరాటం చేయాలనుకున్నాం, పోరాటం చేస్తూనే ఉన్నాం ఒక ప్రధాన పార్టీగా.
అదే రకంగా ఏ అధికారం లేకుండా ఒక్కడుగా అసలు ఎవరు ఊహించని పరిస్థితులలో తెలంగాణ వస్తుందా అని చెప్పేసి వేరు వాళ్ళు అని చెప్పి చర్చించుకుంటున్నప్పుడు కానీ వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ మొక్కవోని ధైర్యంతో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించారు కేసీఆర్ గారు. కానీ అలా ఎవరు కూడా వస్తుందని చెప్పేసి అని అనుకోలే. తెలంగాణ వస్తే ఈ రకంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి అనుకోలే. ఆ రోజు 0 నుంచి ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు పరిపాలించి ప్రభుత్వ ఫలాలను అందించి ఆ వ్యత్యాసాన్ని గమనించే ప్రజలు ఈ టీఆర్ఎస్ని గుండెలలో దాచుకుంటారు తప్పకుండా. ఓకేనండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజెంట్ ఉంది, మీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది. అప్పటికి ఇప్పటికి ఏం తేడా చూస్తున్నారు? అంటే వచ్చి ఎన్ని రోజులు అవ్వట్లా అయినప్పటికీ ఈరోజు మామూలుగా మేము అన్నో పైసలు ఖర్చు పెట్టుకున్నాం. రేపటి భవిష్యత్తులో మళ్ళీ ఈ కాంగ్రెస్ అధికారంలో ఉండేది లేదు, సచ్చేది లేదు. ఉన్న ఈ దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకున్నట్టు ఈ ఉన్న కొద్ది వ్యవధిలోనే మనం ఎట్లా ఆస్తులు సంపాదించుకోవాలి, పెంచుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇది ముమ్మాటికి వాస్తవం. ఈరోజు హైడ్రా పేరు మీద వసూళ్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అటు మామూలుగా వేరు రాష్ట్రాలకి ఏఐసీసీ పంపించడానికి ప్రతి మామూలుగా 3 నెలలకో 6 నెలలకో ఆడ ఎన్నికలలో పోటీ చేసిన కొడుకుల కోసమో, పెద్ద నాయకుల కొడుకుల కోసమో, వాళ్ళ వారసుల కోసమో మన రేవంత్ రెడ్డి గారు సర్దటానికి ఆ ప్రయత్నంలో ఉన్నాడు. అదే రకంగా మంత్రులు, జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఏ మంత్రి ఆ మంత్రి ఆయా శాఖలలో ఏ రకంగా మనం పైసలు సంపాదించవచ్చు అనే క్రమంలో వాళ్ళు ఉన్నారు. మా దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన సివిల్ సప్లైస్ మంత్రిగా ఏం రాదేమనుకుని రేవంత్ రెడ్డి గారు కేటాయించారు. మొదటి వారంలో 200 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ రైస్ ఇండస్ట్రీ నుంచి వసూలు చేసిన మహానుభావుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ అక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే ఈరోజు ప్రజల్ని దోచుకుంటున్నారు. దానికోసమే కాంగ్రెస్కి అధికారం ఒప్పజెప్పారు ప్రజలు. డెఫినెట్గా ఇవన్నీ కూడా గమనిస్తారు కదా, ఆలోచిస్తారు కదా. చివరి ప్రశ్న అండి, మీరు ఈ పార్టీ నుంచే పోటీ చేస్తారా? నెక్స్ట్ ఇందులోనే ఉంటారా? నా డైరెక్ట్ ప్రశ్న. నేను శాశ్వతంగా ఆ ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్ కండోనే ఉంటుంది, బీఆర్ఎస్లోనే ఉంటాను. కారణం ఏంటంటే నన్ను రాజకీయంగా చాలామంది చాలా పార్టీలు వాడుకొని వదిలేసారు. చివరికి టీడీపీలో మామూలుగా 2014లో నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వస్తే అసలు టీడీపీ ఉండదు అని చెప్పేసి అప్పటి వరకు అనుభవించిన చాలామంది నాయకులు ఆ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ వదిలిపెట్టిపోతే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ వారితో పాటు టీడీపీలో, రమణ గారు ప్రెసిడెంట్ ఉండే. నియోజకవర్గంలో 2014 నుంచి 18 వరకు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా అధికారం అని చెప్పేసి ఏమో టీఆర్ఎస్తో సంప్రదింపులు చేయలేదు, లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర పోయి నాకేదో అధికారం కోసమని వేరే పార్టీలో పోతాను లేదు. టీడీపీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి జెండా భుజాన వేసుకొని 24 గంటలు నియోజకవర్గంలో పనిచేసిన, రాష్ట్రంలో కూడా అనేక సందర్భాలలో అనేక చర్చలలో పాల్గొన్నాం. ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు కోదాడికి మరి మీరు? ఎస్, అంటే 2014లో నేను మామూలుగా ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన వాళ్ళే ఇన్ఛార్జిగా ఉంటారు కాబట్టి 18 దాకా కంటిన్యూ అయినా. కానీ 18లో ఏం జరిగింది? మహాకూటమి పేరు మీద నాకు మోసం జరిగింది, అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన తర్వాత ఒక యువకుడిగా, బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిగా ఆ జెండా కింద పడొద్దు, అటువంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో నా ముక్కు ముఖం తెలియపోయినా కానీ కేసీఆర్ గారు పిలిచి బీఫామ్ చేతిలో పెట్టి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి గెలిపించడానికి వారి పథకాలు ఉపయోగపడ్డాయి, వారి చరిస్మా ఉపయోగపడ్డది. నేను గెలిచి శాసనసభ్యుడిగా పనిచేసిన. అనేక రకమైన కుట్రలు జరిగిన నా వెనక 5 సంవత్సరాలలో నేను అధికారంలో ఉంటే ఎమ్మెల్యేగా నా వెనక గోతులు తీసేటోళ్ళు ఉన్నారు, స్వపక్షంలో ఉన్నారు, విపక్షంలో ఉన్నారు. అందరు కలిసికట్టుగా అనేక రకమైన ప్రయత్నాలు చేసి టికెట్ కూడా ఇవ్వకుండా ఉండాలనే అనేక రకమైన ఆలోచనలు చేసి మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు. అయినా వాస్తవాన్ని తెలుసుకొని కేసీఆర్ గారు ఏది ఏమైనా ఆయనకే టికెట్ ఇస్తా అని చెప్పేసి ఇచ్చిండ్రు, నన్ను ప్రోత్సహించారు. కాబట్టి నేను పడిపోతున్న దృష్టిలో నాకు రాజకీయంగా అన్యాయం చేసిన పార్టీలు కాదని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టిన పరిస్థితులలో నేనెవరో తెలియకపోయినా, ఆ పార్టీకి పనిచేయకపోయినా నన్ను పిలిచి అవకాశం ఇచ్చిన ఆ బీఆర్ఎస్ పార్టీకి శాశ్వతంగా ఏ పదవి ఉన్నా లేకపోయినా, ఏ అధికారం వచ్చినా రాకపోయినా శాశ్వతంగా ఆ పార్టీలోనే కొనసాగుతా, ఆ పార్టీలోనే కార్యకర్తగా పనిచేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.